లాస్ట్ క్వశ్చన్. నా పేరు రాజా సార్, ఐడ్రీమ్ నుంచి. సార్, మీ జీవితంలో జరిగింది ఏదో జరిగిపోయింది, చాలా కష్టపడి మీరు బయటకు వచ్చేసారు. సో దాని గురించి కామెంట్ చేయట్లేదు. ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు ఇచ్చే కాల్ ఏంటి? అంటే మేకర్స్కి కానీ, డైరెక్టర్లకు కానీ, హీరోలకు కానీ ఎలాంటి ఒక క్లియర్ కాల్ ఇవ్వబోతున్నారు? నేను సిద్ధంగా ఉన్నాను, ఈ ప్రాజెక్టుకి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను అప్రోచ్ అవ్వండి, ఎలాంటి ఒక క్లియర్ కాల్ మీరు ఇవ్వబోతున్నారు? నేనంటే చెప్పేది ఓన్లీ ఫర్ డైరెక్టర్స్ చెప్పేది ఏమిటి సార్, అది నువ్వు సొంత సినిమా తీసినా, బయట ప్రొడ్యూసర్ సినిమా తీసినా కానీ ప్రతి రూపాయి 100 రూపాయలు అనుకొని చెప్పి కష్టపడి ఆలోచించి సినిమా డైరెక్ట్ చేయగలిగితే సినిమాకు కాస్ట్ 50% తగ్గుతుంది సార్. అది నా ఎక్స్పీరియన్స్ సార్. మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మేకర్స్కి, అంటే మిమ్మల్ని ఎవరైనా మేకర్స్ అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా రెడీగా ఉన్నాను, నేను ఈ ప్రాజెక్టులకు రెడీగా ఉన్నాను అని ఏం చెప్తారో అంటున్నాను. కదా సార్, ఫస్ట్ మంచి కథ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అంతే సార్. సార్ రమేష్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పటికి ఫైనల్ అయి ఉన్నాయి సార్? సోఫర్ మా పిల్లలు రెడీ అయినాయి సార్. బయట కూడా వింటున్నాను. ఓకే, మీకు తెలియదు ఉంది, ఏది జరగక ముందని మనం చెప్పలేం కదా సార్. జరగాల్సిందే జరుగుతుంది అన్నమాట. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ రమేష్ గారు, లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ విషయం గురించి కూడా మీరు టచ్ చేశారు. అంటే ఇదివరకు బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని చెప్పి. బట్ మీ అప్కమింగ్ మూవీస్కి ఏమన్నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నారా? ఇంతలోనే మన సినిమా సార్ చేయాలి. నేను చెప్తాను సార్, బడ్జెట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇల్లు కట్టాలనుకుంటారు సార్. మీకు ఒక స్థలం ఉంటుంది, ఇంతలో కట్టాలనుకుంటారు, అది ప్లాన్. అది ఒక విధంగా అది మీ చేతుల్లో ఉంది, సినిమా మన చేతుల్లో లేదు. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పు మాట్లాడంటే కైండ్లీ అపాలైజ్ మీ. లేదండి, మీరు మీ జీవితం నుంచి వచ్చిన అనుభవంతో కూడిన ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి అసలు ఎలాంటి తప్పు కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు బెస్ట్ని చూశారు, వర్స్ట్ని చూశారు, ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడతారు. అండ్ ఇక్కడ నుంచి అంతా మీకు మంచి జరగాలి.